నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నా పేరు రేవతి సినిమాల్లో హీరో చేసే ఫైటింగ్ ని చూస్తే ఫ్యాన్స్ విజిల్స్ తో థియేటర్స్ లో ఫుల్ ఎంజాయ్ చేస్తారు కాకపోతే దాని వెనుక ఎంత కష్టం ఉందో చాలా మందికి తెలియదు కామన్ గా యాక్షన్ సీక్వెన్స్లలో ఫైటింగ్ సీన్స్ కు హీరోలు రిస్క్ చేయరు స్టంట్ మెన్స్ డోప్ గా కొన్ని యాక్షన్ సీన్స్ ఉంటాయి కానీ కొంతమంది హీరోలు అలా కాదు యాక్షన్ సీన్ విషయంలో డోప్ లేకుండా రిస్క్ చేస్తూ ఉంటారు వద్దని వారించినా వినిపించుకోరు ప్రేక్షకులకు సహజత్వాన్ని చూపించాలని ఆరాటపడుతూ ఉంటారు అలాంటి హీరోల్లో విశాల్ ముందు వరుసలో ఉన్నాడు డోప్తో పని లేకుండా ఎలాంటి యాక్షన్ సీన్ అయినా సరే చేయడానికి రెడీగా ఉంటాడు విశాల్ ఒక్కోసారి ప్రమాదాలు జరిగినా డోంట్ కేర్ అంటాడు డోప్ లేకుండానే రిస్కీ సీన్స్ లో నటిస్తూ ఉంటాడు ఎన్నో సీన్స్ లో తానే స్వయంగా చేసి ఎన్నో ప్రమాదాలకు గురయ్యారు కొన్ని రిస్కీ స్టంట్స్ చేయడంతో ప్రాణాల మీదకు తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి తన హెల్త్ గురించి రీసెంట్ గా విశాల్ చేసిన కామెంట్స్ ఆడియన్స్ ను ఆశ్చర్యానికి గురి చేస్తోంది తాను ఎన్ని ప్రమాదాలకు గురయ్యానో అనే విషయాలు చెప్పడంతో అందరూ షాక్ గురయ్యారు తెలుగు తమిళ భాషలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో విశాల్ తమిళతో పాటు తెలుగులోనూ మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు 2 దశాబ్దాల కెరీర్లో ఇప్పటి వరకు 30కి పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు తాను యాక్ట్ చేసిన సినిమాల్లో కొన్ని మంచి విజయం సాధిస్తే మరికొన్ని పరాజయం పాలయ్యాయి ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోగా నిర్మాతగా తమిళ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగారు కాకపోతే ఈ మధ్యన విశాల్ సినిమాల్లో నటించడం బాగా తగ్గించేశాడు ఆయన చివరిసారిగా మదగజరాజా అనే మూవీలో నటించారు గత కొంతకాలంగా పలు అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నాడు అయితే ఇప్పుడు మళ్లీ పూర్తిగా కోలుకొని సినిమా షూటింగ్లతో బిజీగా ఉంటున్నాడు ప్రస్తుతం తన 35వ సినిమా మకుటం షూటింగ్లో బిజీగా ఉంటున్నాడు సినిమా కోసం ఎంతో కష్టపడే విశాల్ ఏదైనా యాక్షన్ సీన్స్ ఉంటే చాలు రిస్క్ తీసుకుంటాడు ఎలాంటి డూప్ లేకుండా చేస్తాడు ఒక్కోసారి డేంజరస్ స్టంట్స్ చేస్తూ గాయాలైనా లెక్క చేయడు ప్రమాదకరమని తెలిసినా రిస్క్ తీసుకుని యాక్ట్ చేస్తాడు అలా విశాల్ బాడీపై ఇప్పటి వరకు 119 కుట్లు పడ్డాయట విశాల్ సినిమా అంటే అందులో యాక్షన్ సీన్స్ ఉండి తీరాల్సిందే ప్రేమ చదరంగం అనే సినిమాతో తొలిసారిగా హీరోగా నటించిన విశాల్ ఆ తర్వాత పందంకోడి చిత్రంతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు ఈ తమిళ స్టార్ హీరో ఎన్ని సినిమాలు చేసినా నటుడిగా ఆయన కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం మాత్రం వాడు వీడు ఇందులో అతను పోషించిన పాత్రకు ఎంతో మంచి పేరు వచ్చింది అయితే లైఫ్లో ఇంకెప్పుడు అలాంటి పాత్రలో మళ్లీ నటించనని విశాల్ చెప్పాడు ఆ రోల్ కోసం శారీరకంగా మానసికంగా ఎంతో శ్రమ పడ్డానని పేర్కొన్నాడు ఎన్నో కోట్ల రూపాయలు ఆఫర్ చేసినా మళ్లీ అలాంటి పాత్రలో నటించనని అన్నారు సినిమాలో ఎలాంటి రిస్కీ స్టంట్స్ అయినా స్వయంగా తానే చేస్తానని డూప్తో చేయించడం తనకిష్టం లేదన్నారు యాక్షన్ సీక్వెల్స్లో ఎన్నో గాయాలయ్యాయని ఇప్పటిదాకా తనకు 119 కుట్లు పడ్డాయని చెప్పుకొచ్చాడు విశాల్ ఇకపోతే సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో విశాల్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడని చెప్పాలి దాదాపు 21 ఏళ్లుగా హీరోగా మెప్పించడం అంటే మామూలు విషయం కాదు మధ్యలో కొన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా మళ్లీ నిలబడి వరుస సినిమాలు చేస్తున్నాడు త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్నాడు ఈ కాలీవుడ్ స్టార్ కబాలి హీరోయిన్ సాయిద్ హన్సికాతో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టనున్నాడు ఇటీవలే వీరి నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది ప్రస్తుతం తన సినిమా షూటింగ్లలో బిజీగా ఉన్నాడు ఈ యాక్షన్ హీరో